చాలాసార్లు పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడి గురించి మనం విన్నాం. సౌత్ కొరియా దేశంలో బుద్ధుని ఆరాధించేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పాల్ యాంగిచో గారిని ప్రభువారు ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడో. పాల్ యాంగిచో గారి తండ్రి బుద్ధుని ఆరాధించేవాడట. ఆయనతో పాటు పాల్ యాంగిచో గారు కూడా రోజు మార్చి రోజు బుద్ధుని విగ్రహం ఎదుట కూర్చొని కొన్ని మంత్రాలు చదువుతూ ఆయన ఆరాధన చేస్తూ ఆయనకు ప్రార్థన చేసేవారట. పాల్ యాంగిచో గారికి 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి క్షయవ్యాధి, టీబీ వ్యాధి వచ్చి తన ఊపిరితిత్తులన్నీ కూడా పాడైపోయాయి. టీబీ వ్యాధికి సంబంధించినటువంటి సూక్ష్మ క్రిములు ఆయన ఊపిరితిత్తులన్నిటినీ కూడా తినేసాయి. ఓ రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పాల్ యాంగిచో గారిని చూసి అన్నారట, బాబు నీ ఊపిరితిత్తులన్నీ కూడా పాడైపోయాయి, టీబీ వ్యాధి వచ్చేసింది, సూక్ష్మ క్రిములు నీ ఊపిరితిత్తులు తినేసాయ్యా, 3 నుండి 5 నెలల కంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకో, నువ్వు చనిపోతావు అని అన్నాను. మంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆ రోజుల్లో వారి దగ్గర ధనం లేదట. ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళడానికి వారి దగ్గర ధనము లేకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాల్ యాంగిచో గారు ఆ బుద్ధుని ఎదుట కూర్చొని మంత్రాలు చదువుతూ ప్రార్థన చేస్తున్నాడట. బుద్ధ, నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను, నీకు ప్రార్థన చేస్తున్నాను, నేను టీబీ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నన్ను బాగు చేయి అని ప్రార్థన చేసేవాడట. మంత్రాలు చదివేవాడు, బుద్ధుని ఆరాధన చేస్తూ ఉన్నాడు, కానీ ఎటువంటి ఫలితం లేదు. ఓ రోజట తన ఇంట్లో కూర్చొని ఆ పైన సీలింగ్ వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ మంత్రాలు చదువుతూ అన్నాడు కదా, చాలా రోజుల నుంచి బుద్ధుడు నన్ను బాగు చేస్తానని అడుగుతూ ఉన్నాను, బుద్ధుడు నన్ను బాగు చేయట్లేదు, బుద్ధుడు కాకుండా ఇంకా వేరే ఎవరైనా దేవుడు ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ మీలో ఎవరైనా దేవుడు ఉంటే నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేస్తాను. ఆ సమయంలో ఓ క్రిస్టియన్ స్కూల్ నుంచి ఓ పాప ఈ పాల్ యాంగిచో గారు ఉన్నటువంటి గదిలోనికి వచ్చినప్పుడు ఆయన అడిగాడట, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు నా గదిలోకి అనగానే ఆవిడ చెప్పిందట, యేసు ప్రభువుని గురించి చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను, ప్రభువు నమ్ముకుంటే నీకున్నటువంటి వ్యాధి పోతుంది, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను బాగు చేస్తాడు అని అంటే ఆమెను తిట్టాడట. నేను బుద్ధుడిని ఆరాధించేటువంటి వ్యక్తిని, మా కుటుంబం అంతా కూడా బుద్ధుని ఎదుట కూర్చుని మంత్రాలు చదివి ఆరాధన చేస్తూ ఉంటాము, యేసయ్యను గురించి చెప్పడానికి వచ్చావేంటి, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలా రోజు మార్చి రోజు ఆ పాప పాల్ యాంగిచో ఉంటున్నటువంటి గదిలోనికి వచ్చి యేసయ్యను గురించి చెప్తా ఉంటే చాలా కోపపడతా ఉండేవాడట. ఓ రోజున ఆ క్రిస్టియన్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఆ పాప క్రొత్త నిబంధన బైబిల్ పాల్ యాంగిచో గారి చేతిలో పెట్టి, అయ్యా ఈ బైబిల్ని చదువు, ఈ బైబిల్లో యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు నువ్వు చదువుతావో, ఆయన జరిగించిన అద్భుతాలు, ఆయన జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలన్నీ కూడా నువ్వు చూస్తావని ఆ పాప బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్, ఆ క్రొత్త నిబంధన బైబిల్ ఓపెన్ చేసి మొదటి 4 సువార్తలు చదవటం ప్రారంభించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త చదువుతూ ఉన్నప్పుడు బుద్ధుని గ్రంథము కంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయట. ఆయన అంటాడు, బుద్ధిజం ఒక లాజికల్గా ఉంటుంది ఆ రిలీజియన్, ఆ తర్వాత కొంచెం ఫిలాసఫీ ఉంటుంది, బైబిల్ ఏంటి ప్రాక్టికల్గా ఉన్నాయి అని యేసయ్యను గురించి చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు దేవుని కుమారుడని, యేసు ప్రభువారు ఎలాంటి అద్భుతాలు జరిగించాడో, దెయ్యములు వెళ్ళగొట్టడం, రోగగ్రస్తులను బాగు చేయటం, చనిపోయిన వారిని సైతం తిరిగి లేపడం, ఇవన్నీ కూడా చదివిన తర్వాత ఓ రోజు తనకు తెలియకుండానే తన గదిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యేసయ్యా, ఎంతమందిని బాగు చేశావు, ఎంతమందిని స్వస్థపరిచావు, నన్ను కూడా బాగు చేయి, నన్ను కూడా స్వస్థపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన హృదయమంతా చెప్పశక్యము కాని సంతోషముతో, ఆనందముతో నింపబడింది. మునుపెన్నడు లేనటువంటి నెమ్మది తన హృదయంలోనికి వచ్చింది.
గంతులేస్తున్నాడు, ఎగురుతున్నాడు. హల్లెలూయా అనేటువంటి మాట అప్పటిదాకా ఎలా పలకాలో అసలు ఆ మాటకు అర్థం కూడా తెలియదు. అయితే గంతులు వేస్తా సంతోషంగా ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువారు పాల్ యాంగిచో గారిని ముడితే ప్రభు యొక్క వెలుగు, ఆ ప్రసన్నత పాల్ యాంగిచో గారిని కమ్ముకుంటే పాల్ యాంగిచో గారు బాగుపడిపోయాడు, స్వస్థపడ్డాడు. 3 నుంచి 5 నెలలు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పినటువంటి డాక్టర్లు ఇక చూడండి, ఆయన మరలా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే డాక్టర్ గారు ఆశ్చర్యపడిపోయాడు. నీ 2 ఊపిరితిత్తులు పాడైపోయాయి, సూక్ష్మ క్రిములన్నీ కూడా నీ ఊపిరితిత్తులను తినివేశాయి. నీవేంటి ఇప్పుడు 2 ఊపిరితిత్తులు చాలా బాగున్నాయి, ఎలా జరిగింది, ఎక్కడ మెడిసిన్ వాడుకున్నావో, ఎక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యావు అని అంటే ఇప్పుడు పాల్ యాంగిచో గారు అన్నారట, నేనే మెడిసిన్ వాడలేదు, నేను ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు, ప్రభు యేసయ్య నన్ను ముట్టాడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఆయన నాకు ఆరోగ్యమునిచ్చాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును పొందుకొని దేవుని యొక్క సేవ చేస్తూ సౌత్ కొరియా దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని కట్టి అద్భుతమైన పరిచర్య, అమోఘమైనటువంటి పరిచర్య జరిగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమేమో కానీ మన దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు కనుక మన ప్రార్థనను అంగీకరించి మన శరీరంలో ఉన్న బలహీనతలన్నిటినీ ప్రభువారు తొలగించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. స్తోత్రం చెప్దామా?